ధ్రువైన దేవ, కృపయు కనికరము సమాధానము కలిగిన దేవ, మహిమయు ఘనతయు ప్రభావమును సకల ఐశ్వర్యమును ఆధిక్యతను కలిగిన దేవ, మారని మార్పు చెందిన దేవ, అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యము చేసే సర్వశక్తి కలిగిన దేవ, అన్ని నామముల కంటే హెచ్చరి నామం కలిగిన దేవ, మీకు స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మీ ప్రేమ శాశ్వతమైనది, మీ కృప విస్తారమున్నదికై మీకు స్తోత్రాలు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారు అత్యున్నతంగా హెచ్చించబడినామను ఈ సాయంకాలం ప్రభా ఈ స్థలంలో విఘ్నేష్ హైట్స్లో ఇలాగున మోకరించి మీ నామను కనపరిచి హెచ్చించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించేందుకై మీకు నా వందనాలు స్తోత్రాలు. ముఖ్యంగానే దాస్ కృపానిధి సోదరుని బట్టి అలాగే సోదరి జ్యోతిని బట్టి మీ స్తోత్రాలు. వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన ఇద్దరు బిడ్డలు బట్టి మీ స్తోత్రాలు. జోనియాన్స్ని బట్టి అలాగే జోయిల్ని బట్టి మీ స్తోత్రాలు. ముఖ్యంగా వారికి అనుగ్రహించిన ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ బట్టి మీ స్తోత్రాలు. మరి 204 ఫ్లాట్లో మా ప్రభువారు మరియు తీసుకున్నారు ప్రభా. ఆ ఫ్లాట్లో ఉన్న ప్రతి గది మీద మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రతిష్ఠించి పవిత్రపరిచి మీ వెలుగు మీ కరుణ వాసనతో మీరు నింపుకోవాల్సిన ప్రార్థిస్తున్నాం. మెండైన దీవెనలు ఆ గృహంలో మీరే అనుగ్రహించవలసిన ప్రార్థిస్తున్నాం. నీతిమంతుల నివాసితులను ఆస్వాదిస్తున్నాను. నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన సునాదం వినబడినని మీ వాక్యంలో రాయబడింది. అలాంటి అనుభవం దయచేయండి. యేసు ఆయనతో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి జక్క ఇల్లు ఎలాగో ఆస్వాదించబడినాం అలాంటి ఆస్వాదకరమైన అనుభవం మీరే దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వారు ఆ ఇంట్లో ఉండడం ద్వారా గొప్ప ఆశీర్వాదం వారికి ఆ ఇంటికి వచ్చే వారికి కూడా మీరే కలుగు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన గృహ ప్రవేశ ప్రతిష్ట కుడికిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ శుభదినంలో వచ్చిన బంధువులు, స్నేహితులు, సహవిశ్వాసులు, దైవసేవకులందరినీ బట్టి మీకు స్తోత్రాలు. తోడు నడిపించము, సహాయం చేయండి, ఆశీర్వదించము. అలాగే వారి కుమారుడు జోయల్ కొరకు ప్రార్థిస్తున్నాం. రేపు దినమున తన యొక్క బర్త్డే అలాగన 12 years కంప్లీట్ అయ్యి 13 yearsలో ప్రవేశిస్తుండగా ఆ బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకున్నాము. మన కాలంలో ప్రవేశిస్తుండగా బిడ్డను మీరు దీవించవలసిన ప్రార్థిస్తున్నాం. జ్ఞానవంతును, వయసులందును, దేవుని దయందును, మనుషుల దయందును వద్దులట్లు సహాయం చేయవలసిన ప్రార్థిస్తున్నాం. మరియు కృపానిధి జ్యోతి వారి బంధువులందరూ బట్టి స్తోత్రాలు. వచ్చిన పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలు దీవించి ఆస్వాదించి వేరే మైక్ పొందవలసి ప్రార్థిస్తున్నాం. మానవ అందుబాటులో సాయంకాలం కొన్ని ప్రాంతాల్లో సువార్తలో మీరు సహాయపడినందుకై స్తోత్రాలు. సువార్తకు ముద్రించవలసిన ప్రార్థిస్తున్నాం. తోడుగా ఉండి సహాయం చేయండి. పాడే పాటకు వాక్యమును మీరు దీవించవలసిన ప్రార్థిస్తున్నాం. ఈ కోడికి ఆదరించి అంతంగా ఉండి తిరుమల ఆకాశంలో సమస్యను జరిగించుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందవలసిన ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అత్యున్నత వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 362. పాట సంఖ్య 362. పెద్ద పాట పుస్తకంలో 451 ప్రకాశము జానపదం. పాట సంఖ్య 362. పెద్ద పాట పుస్తకంలో 451. Check.
సంఖ్య 411 పెద్దపాట పుస్తకంలో 501 411 పెద్దపాట పుస్తకంలో 501 సమాధాన గృహములోను సమాధానకర్త స్తోత్రములు.
ప్రేమలేవా ప్రలోభిస్తుంది పుణ్యాకాశము చూయించిన దేవా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మీ కుమారుడు మా రక్షకుడు మా విమోచకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలము ఈ శుభదినాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మానవులమైన ఎంతో ప్రేమించి భూమి మీద మాకు అనుగ్రహించే ప్రతి బట్టి మీ స్తోత్రాలు. మాయలో మీరు కలిగి ఉన్న సంకల్పంలో ఏర్పాట్లు ఎంత ఉన్నతమైనవి. జగత్పునాది వేయబడుకునిపే తల్లి గర్భంలో రూపిపోడుకునిపే భూమి మీద మేమేమి కలిగి ఉండాలనో అవన్నీ మీ దైవ చిత్తానుసారంగా కాలక్రమాన మాకు అనుగ్రహిస్తున్న ప్రతికేమీ చూస్తాను. మీరు చెడవారైండు మీ పిల్లలకు మంచి ఉండగా పరలోకమున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంత నిశ్చయముగా మంచి ఉలాన్ని ఇచ్చునని శ్రమించారు. శ్రేష్టమైన ప్రతి పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి ఎదురు వచ్చునని శ్రమించిన దేవ సాయంకాలం మా ప్రియులు ఉపాధిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. వారి కుటుంబాన్ని మీరు ప్రేమించిన వారై మీ దైవ సంకల్పంలో అపార్ట్మెంట్లో వారికి ఇచ్చిన ప్లాట్కై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. వారిని ప్రేమించి భూమి మీద ఒక నివాస స్థలం కలిగి ఉంటకై వారి దయ చూపించి మరి ఆ విలువైన స్థలాన్ని అపార్ట్మెంట్ను గృహాన్ని మీరు అనుగ్రహించినందుకే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. వారి సంఘంలో అనేక మంది పరిశుద్ధులు దోషులైన వారు జోసఫ్ వారు అనేకులు చేసిన ప్రార్థన మేరకు వారికి అనుగ్రహించిన శ్రేష్టమైన ఈవును బట్టి మీ స్తోత్రాలు తెలుస్తున్నాము. దీనిని దినము మీ నామాన్ని మీ దాసులు వారి పరిశుద్ధులు మరి అవసరం చేయుటకు గృహప్రతిష్ఠ చేయుటకు మీరు ఇచ్చిన గొప్పకై మీ స్తోత్రాలు తెలుస్తున్నాను. వాడిన పాటల ద్వారా మీ నామను మైపరిచే ధనిదిచ్చా మీ స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మాకు కావలసిన పూర్వ వర్తమానము స్వర్తమానము శుభ సందేశం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. మరి మీ వాక్యం ద్వారా మేమందరము ఆ పరలోక గృహాన్ని కూడా ఇవ్వనట్లు మా పరలోకంలో ఒక నివాస స్థలం కూడా ఏర్పరిచావని దాన్ని కూడా మేము మనసును పెట్టి భూమి మీద జీవించుకై మీ కృపను అనుగ్రహించండి. మరి మీరుండే స్థలంలో మేము ఉండాలని మా కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుచున్నావు. ఆ స్థలంలో మేము ఉండాలని భూమి మీద మమ్మల్ని కూడా పరలోకం కొరకు సిద్ధపరుచున్నందుకే మీరు ఆకుపై సిద్ధపరుస్తున్నందుకే మీకు చూస్తున్నారు. మీ దాసుల ద్వారా ఈ సాయంకాలం చక్కని వర్తమానం మాకు నేర్చుకోండి. యేసు ప్రభు నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. సాయంకాలం దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన 144 కీర్తన 144 రెండవ వచనం. కీర్తన 144 రెండవ వచనం. పాత నిబంధనలో పేజీ నంబర్ 527 527 144వ కీర్తన రెండవ వచనం. ఆయన నాకు కృపానిధి.
ఆయన నాకు కృపానిధి. దేవుడు చదివిన ఈ మాటలు దీవించి ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరితో ముఖ్యంగా మరి సహోదరు కృపానిధి, సహోదరి మేరీరత్న జ్యోతి, అలాగే బిడ్డలు జోనియాన్స్, అలాగే జోయ్, చేరి వచ్చిన బంధువులు, స్నేహితులు, విశ్వాసులు ప్రతి ఒక్కరితో కూడా తన వాక్యం ద్వారా మాట్లాడనుగాక. ఈ మాట దయచేసి గమనించండి. ఆయన నాకు కృపానిధి. దేవుడు కృపానిధి బ్రదర్కు కృపానిధిగా ఉండి తనకు కృపా నిలయాన్ని దయచేసిన వాడుకుంటున్నాడు కనుక మరి వారి ఇంట్లో కృపా నిలయం యొక్క అనుభవం వారు కలిగి వాడుకుంటున్నారు. మరి భక్తులు అంటున్నాడు, దావీదు ఈ కీర్తన దావీదు, ఆయన నాకు కృపానిధి. దేవుడు మన ప్రియ సహోదరుడు కృపానిధి గారికి కృపానిధిగా ఉండి తనకు కృపా నిలయాన్ని దయచేసిన వాడుకుంటున్నాడు. మరి కృపా నిలయమును దేవుడు ఆస్వాదించాలి. ఒక ఇల్లు కట్టబడిన తర్వాత ఆ ఇంటిలో ప్రవేశించక ముందు దేవుని ఆశీర్వాదాలు ఆ ఇంటిలో సమృద్ధిగా ఉండాలి అన్న రీతిగా వారు కోరుకునేవారు ఉంటారు. దేవుని ఆశీర్వాదం కొరకాయ మరి ఇలాంటి కోరికలు మరి అనేకంగా కలిగిన వారు ఉంటారు ప్రతి ఒక్కరూ. అందుచేత దేవుని ఆశీర్వాదం మరి ఎలాగో ఈ గృహంలో ఈ కృపా నిలయంలో కలిగేదిగా ఉంటుంది అనే దాని కొరకాయ బైబిల్లో కొన్ని కృపా కార్యములు మరి కొన్ని కృపా అనుభవాలు ఉన్నాయి. ఆ కృపా అనుభవాలు కలిగి ఉంటే కృపా నిధి యొక్క అనుభవంలో కృపాలయమును దేవుడు కృపా నిలయమును దేవుడు ఆస్వాదించేవాడు ఉంటాడు. అందువల్ల కృపా నిలయము ఆస్వాదించబట్టు కొరకాయ కృపా నిలయంలో ఉండవలసిన కృపా ఆధ్యాత్మిక అనుభవాలు ఏంటో బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమా 6:23 కొత్త నిబంధనలో పేజీ నంబర్ 137. ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కనుక ఇక్కడ మరి కృపా నిలయమును దేవుడు ఆస్వాదించు కొరకాయ కృపా వరం యొక్క అనుభవం మొట్టమొదట ఆ ఇంటిలో ఉండాలి. ఈ కృపావరం ఏ రీతిగా కలిగేదిగా ఉంటుంది అని అంటే బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 174 క్రొత్త నిబంధనలో పేజీ నంబర్ 174. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కనుక ఇక్కడ కృపావరము యొక్క అనుభవం ఏదంటే రక్షణ. మొట్టమొదట కృపా నిలయము దేవుని ద్వారా ఆస్వాదించబట్టు కొరకాయ కృపావరమే కర్మలో రక్షణ ఆ ఇంట్లో ఉండాలి. అందుకని రక్షణ గృహం ఇంట్లో వారందరూ కూడా రక్షించబడిన అనుభవం కలిగిన వారు ఉండాలి. అలాగే బంధువులుగా ప్రతి ఒక్కరు రక్షించబడాలి. మీ కుటుంబాలను మీ ఇంట్లో దేవుడు ఆస్వాదించాలంటే మరి ప్రతి ఒక్కరి ఇంట్లో రక్షకుడు మరి ఆయనను ఆహ్వానించుకుని రక్షణ యొక్క అనుభవం ఆ ఇంట్లో కలిగేదిగా ఉండాలి. మరి ఆ రక్షణ కలిగి ఉండడానికి ఏ రీతిగా మరి ఆ అనుభవం కలిగి ఉంటుందంటే ప్రభు యేసుక్రీస్తు వారిని ఆ ఇంట్లో చేర్చుకుంటాం. అందుకని యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట సెలవిచ్చారు, స్థలమీయుడి. అలాగున ప్రతి ఇంటిలో ఆయనకి స్థలం, ఆ ఇంట్లో స్థలం ఇచ్చేదానికి ముందు ఎక్కడ స్థలం ఇవ్వాలంటే హృదయంలో, మానవుని యొక్క హృదయంలో స్థలం ఇచ్చేవారు ఉండాలి. అలాగున ప్రతి ఒక్కరూ హృదయంలో ప్రభువును చేర్చుకొని ఆయన ఇందులో సామాన్యమైన విశ్వాసం ద్వారా రక్షణ అనేది కుటుంబంలో కలిగేదిగా ఉంటుంది. అందుకని వాక్యంలో ఒక మాట ఉంది, ప్రభువై యేసునందు
విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. అలాగున మొదట రక్షణ గృహము దేవుని వరం, అలాగే కృపావరం యొక్క అనుభవంలో ఇల్లు రక్షణ గృహముగా ఉండేదిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇంట్లో వారందరూ కూడా రక్షించబడి ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కరు మారుమనసు యొక్క అనుభవంలో ఉండడం ద్వారా ఇల్లు ఆశీర్వదించబడేదిగా ఉంటుంది. ఇది మొదటి అనుభవం. కృపా నిలయము ఆశీర్వదించబట్టు కొరకాయి మరి కృపా వరం యొక్క అనుభవంలో రక్షణ గృహముగా ఆ ఇల్లు ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రభువు యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఆయన ఈ లోకంలో జీవించి సర్వలోక మానవుల పాపము కొరకాయి ఆయన శిలువలో మరణించినాడు. ఆ శిలువలో అమూల్యమైన రక్తాన్ని ఆయన కార్చినాడు. అందుకని బైబిల్లో మాట ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు ప్రభువు శిలువలో కార్చిన రక్తం ద్వారా ప్రతి ఒక్కరు పాపములు కడగబడడం ద్వారా పాప క్షమాపణ అనుభవం కలిగి రక్షణ గృహమే అనుభవం కలిగేదిగా ఉంటుంది. ఇది మొదటి అనుభవంగా ఉంటుంది. రెండవదిగా కృపా నిలయాన్ని దేవుడు ఆస్వాదించాలంటే ఏ అనుభవం కలిగి ఉండాలో, ఏముండాలో మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనం. కొత్త నిబంధనలో పేజ్ నంబర్ 123. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును. కనుక కృపా నిలయమును దేవుడు ఆస్వాదించాలంటే ఇక్కడ రెండవదిగా కృపా వాక్యం. కనుక ఇల్లు వాక్యము అనే అనుభవం ఉండాలి ఇంటిలో. ఇందాక మరి రాగానే పైకి తీసుకెళ్లారు ఇంట్లోకి వెళితే ఇంటి నిండా దేనితో అలంకరించబడిందంటే వాక్యములు. ఎక్కడ పెడితే అక్కడ వాక్యాలు ఉన్నాయి. చాలా సంతోషం అనిపించారు. ఎందుకంటే ఇల్లు అలంకరించబడాలంటే దేవుని వాక్యమే. కొన్నిసార్లు కొంతమంది రాజకీయ నాయకుల బొమ్మలు, అలాగే ఆటగాళ్ళ బొమ్మలు, ఇంకా రకరకాలైన మరి వాటిని అంటించుకునేవారు అనుకుంటున్నారు. కానీ ఆ ఇంటిలో అలంకారం, ఆ ఇల్లు సౌందర్యమైన ఇల్లుగా కృపా నిలయముగా ఉండటం కొరకాయి ఆ ఇంటిలో దేవుని వాక్యము చేత అలంకరించబడుట, వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చుట అనేది ఆశీర్వాదానికి ప్రాముఖ్యమైన కారణంగా ఉంటారు. ఒక ఇల్లు దేవుడు ఆస్వాదించాలంటే, ఆ కృపా నిలయాన్ని దేవుడు ఆస్వాదించాలంటే దేవుని వాక్యాలు పెట్టుకోవటమే కాకుండా బైబిల్ గ్రంథాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినే అనుభవం కలిగేదిగా ఉండాలి. అలాగున వాక్యమే దేవుని ఆశీర్వాదాన్ని కలుగజేసేదిగా ఉంటుంది. ఎవరి వాక్యం బైబిల్లో ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించే అనుభవం కలిగేదిగా ఉంటుంది. కనుక వాక్యాన్ని ప్రేమించిన అనుభవం ప్రతి ఒక్కరు కలిగిన వారు ఉండాలి. వాక్యాన్ని ప్రేమించేవారు ఖచ్చితంగా బైబిల్ పనులను పాడుతారు. బైబిల్ పనులు నాతో కూడా పాడండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దేవుని బైబిల్ గ్రంథం అది పఠింప శ్రేష్ఠ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. చాలా తక్కువ ధరకు మనకు లభిస్తూ ఉంది. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని కొనుక్కొని, బైబిల్ గ్రంథాన్ని కొనుక్కొని, ఆ వాక్యాన్ని చదివి, ఆ వాక్యాన్ని ధ్యానించి, ఆ వాక్యంలో ఉన్న సంగతులను గైకొనే అనుభవం ఎవరైతే కలిగిన వారు ఉంటున్నారో వారి కుటుంబాలను, వారి ఇళ్లను
దేవుడు ఆశీర్వదించేవాడు ఉంటాడు. ఈ కృపానిలయ కనుగలో మొదట మరి కృపావరం కనుగలో రక్షణ గృహము అనేది మొదటి అనుభవంగా ఉంటుంది. రెండవది కృపానిలయ కనుగలో దేవుడు ఆశీర్వదించే కొరకై కృపా వాక్యము ఎల్లప్పుడూ మరి కలిగిన వారు ఉండాలి. ఆ వాక్యాన్ని ఘనపరిచే వారు ఉండాలి. ఆ వాక్యాన్ని ప్రేమించే అనుభవం కలిగిన వారు ఉండాలి. ఇది రెండవ అనుభవంగా ఉంటారు. మూడవదిగా కృపానిలయాన్ని దేవుడు ఆస్వాదించాలంటే మూడవ కృపా అనుభవం ఏంటో బైబిల్లో ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, క్రొత్త నిబంధనలో పేజ్ నంబర్ 202, ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరు. కనుక మూడవదిగా కృపా నిలయాన్ని దేవుడు ఆస్వాదించాలంటే కృపాసనం యొక్క అనుభవం కలిగేదిగా ఉండాలి. ఆ ఇంటిలో కృపాసనం ఉండాలి. కృపాసనం అనగా ప్రార్థన. కనుక కృపా ప్రార్థన ఆ ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇంట్లో వారు మరి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా కుటుంబంగా ప్రార్థన చేసుకోవాలి. అలాగే సంఘముతో కలిసి ప్రార్థన చేయడానికి సంఘానికి మందిరానికి వచ్చేవారు ఉండాలి. కనుక ఆ ఇంటిలో కృపాసనం ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని ఆశీర్వాదం ఆ ఇంట్లో సంపూర్ణంగా పొందుట కొరకై ప్రార్థించేవారు ఉండాలి. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ అనారోగ్య పరిస్థితుల్లో, నీ శ్రమల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, పిల్లల చదువులు, పిల్లల యొక్క ఆరోగ్యము, అలాగే పిల్లల భవిష్యత్తు, ప్రతి దాని కొరకై, ప్రతి సమస్య కొరకై కుటుంబంలో ఇంటిలో ప్రార్థన చేసేవారు ఉండాలి. కనుక కృపాసనం కనుమలో కృపా ప్రార్థన అనేది ఆ ఇంటిలో కలిగి ఉండడం ద్వారా దేవుడు ఆస్వాదించేవాడు ఉంటాడు. కనుక కృపా నిలయమును దేవుడు ఆస్వాదించే కొరకై కృపావరం కనుమలో రక్షణ గృహముగా ఉండాలి. రెండవది ఆ ఇంటిని ఆస్వాదించే కొరకై కృపా వాక్యమే కనుమం కలిగేదిగా ఉండాలి. మూడవది ఆ ఇంటిని ఆస్వాదించే కొరకై కృపాసనము కృపా ప్రార్థన కనుమం కలిగేదిగా ఉండాలి. ఆ తర్వాత చూడండి, నాలుగవదిగా కృపా నిలయమును దేవుడు ఆస్వాదించే కొరకై ఆ కృప యొక్క నాలుగవ అనుభవం అపోస్తల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం, 123, క్రొత్త నిబంధనలో పేజ్ నంబర్ 123. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చేందు నా పరుగును. కనుక ఇక్కడ నాలుగవదిగా కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట అంటే దీన్ని బట్టి చూస్తే కృపా నిలయం యొక్క అనుభవంలో దేవుడు ఆశీర్వాదం ఇంట్లో కలిగి కొరకాయ కృపా సాక్ష్య గృహముగా ఉండాలి. కనుక అనేకులు గృహానికి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ప్రభువుని గురించిన సాక్ష్యం, మీ సాక్ష్యం ఎలాగ రక్షించబడ్డారు, ఎలాగ ప్రభువు నీకు మారుమనస్సు అనుగ్రహించాడు, ఎలాగ ప్రభు యొక్క ఆశీర్వాదం నీ కుటుంబంలో పొందుతున్నారు అనే విషయాలను సాక్ష్యం ఇచ్చేవారు ఉండాలి. కనుక దీన్ని బట్టి చూస్తే కృపా నిలయం యొక్క నాలుగవ అనుభవం ఏంటంటే కృపా సాక్ష్యం ఇచ్చే గృహముగా ఉండాలి. సాక్ష్య గృహముగా అనేకులు మేలు పొందే గృహముగా ఉండేదిగా ఉండాలి. ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఎలాగ చేశాడో అనే విషయాన్ని అనేకులతో పంచుకునేవారు ఉండాలి. ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎలాంటి మరి మేలులు అనుగ్రహిస్తున్నాడో, ఆశీర్వాదములు అనుగ్రహిస్తున్నాడో అనేకులు తెలుసుకున్న ద్వారా వారు కూడా చక్కగా ఈ కృప అనే అనుభవంలో వారి జీవితాలు ఉంచబడేవిగా ఉంటున్నవి. కనుక నాలుగవదిగా కృపా సాక్ష్యము, కృపావరం కనుమలో రక్షణ, కృపావాక్యం కనుమలో వాక్య గృహము, కృపాశ్రమ కనుమలో కృపా ప్రార్థన కనుమం ఇంటిలో కలిగి ఉండాలి. నాలుగవదిగా కృపా సువార్త సాక్ష్యము, కృపా సాక్ష్యమే కనుమం
ఇంటిలో కలిగేదిగా ఉండాలి. అప్పుడు కృపా నిలయమును దేవుడు ఎంతగానో ఆశీర్వదించేవాడు ఉంటాడు. ఆ తర్వాత చూడండి, 5వదిగా కృపా నిలయమును దేవుడు ఆశీర్వదించు కొరకై 5వ మాట చూద్దాం. కీర్తన 115, కీర్తన 115 1వ వచనం. కీర్తన 115 1వ వచనం. 513 మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికి మహిమ కలుగునుగా. కనుక ఇక్కడ 5వదిగా కృపా సత్యము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికి మహిమ కలుగునుగాక. అంటే ఆ ఇంటిలో కృపా నిలయములో వారు దేవుణ్ణి మహింపరిచేవారు ఉంటారు, లేకపోతే దేవుణ్ణి స్తుతించేవారు ఉంటారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చేసేవారు ఉంటారు. అందుకని కృపా సత్యమే కనుమలో, కృపా నిలయంలో వారు ఏమని దేవుని స్తుతిస్తారు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని. అలాగున 118వ కీర్తన 15వ వచనంలో ఏం రాయబడిందంటే, 118వ కీర్తన 15వ వచనం, నీతిమంతుల గుడారముల్లో రక్షణ గూర్చిన సునాదము వినబడును. నీతిమంతుల గుడారముల్లో రక్షణ గూర్చిన సునాదము, దేవుడు చేసిన మేలు, దేవుని యొక్క ఆశీర్వాదాలను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవుని స్తుతించే అనుభవం ఆ ఇంటిలో కలిగేవారు ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించేవారు ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. చాలామంది మరి ప్రార్థన ఫోన్లో కానీ లేకపోతే మందిరానికి వచ్చి ఏం చెప్తున్నారన్నా, అన్న దేవునికి స్తోత్రాలన్నా, మా పిల్లలు అద్భుతంగా తప్పుతారనుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారన్నా అని చెప్పి చాలా సంతోషంగా చెప్పేవారు అనుకుంటున్నారు. అలాగే దేవుని స్తుతించాలి, దేవుని స్తోత్రాలు చెల్లించాలి అన్న రీతిగా దేవుడు చేసిన మేలు మర్చిపోక వారు దేవుని స్తుతించేవారు అనుకుంటున్నారు. దేవుడు చేసిన మేలులు, ఉపకారాలను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొంతమంది దేవుని ద్వారా మేలు పొందుకునే కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవా ఎంత సహాయం చేశావు, నన్ను స్వస్థపరిచావు, కుటుంబంలో బిడ్డల విషయంలో చూపిన కృప ఎంతో గొప్పది నాయన, దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అని చెప్పి దేవుని స్తుతించే అనుభవం వారు కలిగిన వారు ఉంటున్నారు. అందుకని మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృప సత్యమును బట్టి నీ నామమునికి మహిమగా దేవుని స్తుతించే అనుభవం, దేవునికి స్తోత్రములు చెల్లించే అనుభవం వారు కలిగిన వారు ఉంటున్నారు. ఇది కృపా సత్యమే కనుమలో, గృహములో దేవుని స్తుతించే అనుభవం వారు కలిగిన వారు ఉంటున్నారు. ఇందాక చెప్తున్నాడు, ఏ క్లాస్ ఇప్పుడు రేపు బర్త్డే జోయల్ది, ఏ క్లాసు అన్నా, 8th వచ్చానంటూ అన్నాడు. 8 సంవత్సరాలు అన్నా, నాకు 12 వెళ్ళిపోయి 13 వస్తున్నాయి, 13 వస్తున్నాయి అన్నాడు. అట్లయితే నువ్వు టీనేజ్లోకి వచ్చేసావు అనమాట అని చెప్పి అన్నాడు. కనుక రేపు ఏంటంటే రేపు బర్త్డే కనుక సంతోషంగా, మరి ఏ స్కూల్లో చేరావన్నా, ఎట్కిన్సన్ స్కూల్లో చేరానంకులు అన్నాడు. కనుక చాలా గొప్ప సంగతి, ఎట్కిన్సన్ స్కూల్లో చేరటం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాగన మరి ఎంత సంతోషం, మరి జోయల్ కలిగిన వాళ్ళు ఉన్నారు. అందుకని సూట్ వేసాడు అప్పుడే. రేపు బర్త్డే ఈరోజే సూట్తో ఉన్నాడు అంటే ఏముంది ఆయనలో? గొప్ప సంతోషం. దేవుడు మరొక నూతన సంవత్సరం పెట్టబోతున్నాడు కనుక సంతోషం. సంతోషించేవారు దేవుని స్తుతించే అనుభవం కలిగిన వారు ఉంటారు. ఇది 5వ అనుభవం. 6వదిగా కృపా నిలయంలో దేవుని ఆశీర్వాదం ఉన్నట్టు కొరకై 6వ అనుభవంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం కృపా అనుభవంలో ఏముంటాయో చూద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 1:5. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంబోధుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి
కృపా సమాధానములు మీకు కలుగునుగా. కనుక కృపా సమాధానం, మొదటిది కృపావరం, రెండవది కృపావాక్యం, మూడవది కృపా ప్రార్థన, నాలుగవది కృపా సాక్ష్యం, ఐదవది కృప మహిమ అనగా స్తోత్రం, కృపా స్తుతించుట, కృపతో దేవుడు స్తుతించే అనుభవం, ఆరవదిగా కృపా సమాధానం. కనుక ఇందాక ఒక పాట పాడుతున్నాం, సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. కనుక కృపా సమాధానం, ఆ ఇంట్లో సమాధాన గృహముగా ఆ ఇల్లు ఉండేదిగా ఉంటుంది. ఆ సమాధానం, కుటుంబంలో సమాధానం, సరిహద్దులో సమాధానం కలిగి ఉండడం ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదం. అంతేకాదు ఆ ఇల్లు కృపా సమాధానమే కనుమలో అనేకులకు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా, అనేకులకు పరామర్శ చేసే గృహముగా, అనేకులను మంచిగా హెచ్చరించే గృహముగా ఆ గృహం ఉండేదిగా ఉంటుంది. పరామర్శ, ఆతిథ్యము ఇచ్చే గృహముగా ఉంటుంది. కృపా సమాధానమే కనుమ. అలాగున దేవుడు ఈ కృపా నిలయమును ఆస్వాదించునుగాక. అందుకని మనం మొదట అంశం ఏం చదువుకున్నాం? 144వ కీర్తన 2వ వచనంలో ఆయన నాకు కృపానిధి, ఆయన నాకు కృపానిధి, కృపానిధి అయిన దేవుడు కృపా నిలయమును అనుగ్రహించి ఆ కృపా నిలయమును ఆస్వాదించడానికి ఈ కృప సంబంధించిన అనేక విషయాలు మనం చూస్తూ వచ్చాం. చివరగా ఏ అనుభవంలో ఈ ఇల్లు ఉండేదిగా ఉంటుందో కృప యొక్క అనుభవంలో బైబిల్ మనం జ్ఞాపకం చేసుకుందాం. 23వ కీర్తన 23, కీర్తన 23 6వ వచనం, కీర్తన 23 6వ వచనం, పాత నిబంధనలో 463, పేజ్ నంబర్ 463. 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. కనుక 7వదిగా ఏ అనుభవం కలిగి ఉంటున్నారు? కృపా నిలయంలో కృపాక్షేమము, కృపాక్షేమము, ఎల్లప్పుడూ కృపాక్షేమములు నా వెంట వచ్చును, నా కుటుంబం వెంట వచ్చును. అలాగున మరి ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం. కృపాక్షేమములే కనుమే సంపూర్ణమైన ఆశీర్వాదం పొందే గృహముగా ఉంటారు. సంపూర్ణంగా దేవుడు ఆశీర్వదించేవాడు ఉంటాడు. అందుకని దావీదు కృపాక్షేమములు కలుగుకొరకాయి తన కుటుంబం గురించి దేవుని దగ్గర ఏం మొరపెట్టుకున్నాడంటే చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనంలో ఒక శ్రేష్టమైన కోరిక దావీదు కలిగి ఉన్నాడు. పాత నిబంధనలో పేజ్ నంబర్ 258. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆస్వాదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆస్వాదింపబడుగా. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము. ఇదే కృపాక్షేమములే కనుమ. అలాగే నా సహోదరు కృపానిధి బ్రదర్, అలాగే సహోదరి మేరీ రత్న జ్యోతి సిస్టర్, అలాగే బిడ్డలు జోనియాన్స్, అలాగే జోయల్, ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించేవాడు. కృపా నిలయము, కృపానిధి యొక్క గృహము కృపా నిలయం. కృపా నిలయమే కనుమలో కృప అనే మాట ద్వారా 7 సంగతులు చూశాం. కనుక మొదటిది కృపావరము, రక్షణ గృహము, కృపావాక్యము, వాక్య గృహము, కృపాశ్రము, కృపా ప్రార్థన గృహము, కృపా సాక్ష్యము, సాక్ష్య గృహము. 5వదిగా కృపా స్తుతి, ఎల్లప్పుడూ స్తుతించే గృహము, దేవుడికి స్తోత్రములు చెల్లించే గృహముగా ఉంటుంది. 6వదిగా కృపా సమాధానం, ఆతిథ్యం ఇచ్చే గృహముగా
అనేకులు పరామర్శించే గృహముగా ఉండేదిగా ఉంటుంది. 7వదిగా కృపాక్షేమము, అంటే సంపూర్ణమైన ఆశీర్వాదమే కనుమలో ఆ ఇల్లు, ఆ గృహం ఉండేదిగా ఉంటుంది. అలాగున సహోదరుడు కృపానిధి, సహోదరి జ్యోతి, వారి బిడ్డలు, వారి కుటుంబాన్ని దేవుడు ఎల్లప్పుడూ కూడా కృపానలమ ఎక్కల అనుభవంలో కృపచేత వారిని ఆస్వాదించి అనేకులకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలనేది మన యొక్క ప్రార్థన. అలాంటి అనుభవంలో ప్రతి కుటుంబం, ప్రతి గృహం ఉండాలని ప్రభుత్వ వర్తమానం. ఇంకెవరైనా మారు మనసు అనగా రక్షణ పొందకుండా ఉంటే బైబిల్ ఈ మాట ఉంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటాం. కనుక ప్రభువు యేసునందు సామాన్యమైన విశ్వాసం ఉంచి, ఒకవేళ క్రైస్తవులుగా ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, పండుగలు ఆచరించవచ్చు, అనేక భక్తి కార్యాలు చేయొచ్చు. కానీ అవసరమైనది కావాలి. ఏంటి అవసరమైనది? రక్షణ, మారుమనసు అనుభవం మీరు కలిగిన వారు ఉంటేనే మీరు ఎంతగో ఆస్వాదించబడతారు. కనుక ప్రతి ఒక్కరూ రక్షించబడి ప్రభువు యేసుక్రీస్తునందు సామాన్యమైన విశ్వాసం వచ్చి ఆయన కుమార్తెలుగా చేయబడి కుటుంబంలో ప్రభువును ఇంట్లో ఆహ్వానించుకుని ఎల్లప్పుడూ ఆశీర్వాదకరమైన అనుభవంలో కొనసాగాలి. అందుకని ఒక వ్యక్తి సంతోషముతో తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? జక్కయ్య యేసు ప్రభు వారిని తన ఇంట్లో సంతోషంతో చేర్చుకున్నాడు, తన ఇల్లు ఆస్వాదించాడు. అందుకని ప్రభు అన్నాడు, ఇతడునో అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అలాంటి రక్షణ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ప్రభు వచ్చే దినాలు, ప్రభు రాకడ దినాలు ఉంటున్నాం, చెడు దినాలు ఉంటున్నాం, అపాయకరమైన దినాలు ఉంటున్నాం. కనుక రక్షించబడి వారు మనసు కనుగోలో జీవించడం ద్వారా మీరు మీ కుటుంబాలను దేవుడు ఎంతగానో ఆస్వాదించేవాడు ఉంటాడు. అలాంటి ఆశీర్వాదకరమైన కృపా నిలయంలో మరి సోదరుడు కృపానిధి జ్యోతి బిడ్డలను ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సోదరుడు డేవిడ్ రాజు గారు, హెచ్బి కాలనీ డేవిడ్ రాజు గారు ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత కృపానిధి వచ్చి 2 మాటలు చెప్పిన తర్వాత మనం కోరికను ముగించుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామ పేత ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ బిడ్డలంగా మీ కృపాసనకు వచ్చి మీ స్వరమును వినే ధన్యత మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడు అయినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా పితరుడైన దావీదు ప్రభా మిమ్మల్ని ఎంతోగానో స్తుతించి ఆరాధించిన వారుగా ఉంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తం ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని ప్రభా ఆయన ఎంతో స్తుతించినారు. నా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా నీ ప్రియబిడ్డలు కృపానిధి జ్యోతికి మీరు అనుగ్రహించినటువంటి ఈ నూతన గృహముకై వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. నా తండ్రి కర్మల ద్వారా దైవజనుని పిలుచుకుని, పరిశుద్ధులు పిలుచుకుని, బంధువులు పిలుచుకుని ప్రభా మీ నామమును మైపరిచే వాక్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు కృపా కార్యములు జరిగించే దేవుడు అని ప్రభా మిమ్మల్ని చూపిస్తున్నాం తండ్రి. ప్రభా మీ కృప చొప్పున నా తండ్రి మీ బిడ్డలకు గొప్ప నా తండ్రి రక్షణ గృహం అనుగ్రహించారు తండ్రి. అంత మాత్రమే కాదు, కృపావాక్యము కలిగినటువంటి గృహముగా ఉన్నట్లుగా మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఆ విధంగా తండ్రి నాయన ఈ కృపా నిలయంలో ప్రార్థన తండ్రి కృపా సాక్ష్యం కలిగి మీ నామముకు మహిమకరముగా కృపా సమాధానములు, కృపాక్షేమములు కలిగిన గృహముగా ఉండాలని మీరు
తెలియజేశారు తండ్రి. ఆ విధంగా వచ్చిన బిడ్డలందరూ కూడా మీ పనులకు ఆశీర్వాదాలతో ప్రభా మమ్మల్ని నింపమని మీ వాక్యం అనేటువంటి విత్తనము మాలో ఫలింప చేయమని నా తండ్రి ఈ స్థలం ద్వారా నా తండ్రి ఈ ప్రాంతంలో అనేక మందికి ప్రభా మీ రాజ్య సువార్తను నా తండ్రి చేసినారు. నా తండ్రి దైవజనుల ద్వారా మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యము మంచి నేల పడిన విత్తనం వలె ఫలింప చేయవలసిందని ముందున్న కార్యక్రమాన్ని అంతటిని కూడా ఆశీర్వదించండి. ఈ గృహంలో ప్రవేశించే కుటుంబాన్ని నా ప్రభా నూరంతలుగా వారి కుటుంబాన్ని ఎలా ఎంత భయభక్తులు గలవారు ఎలాగో ఆశీర్వదించవద్దని ఇట్టి ఆశీర్వాదాన్ని కుటుంబానికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. జీవరత్న గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. అయ్యా మరి అయ్యా ఈ కృపానిధి మేరీ రక్త జ్యోతి ఇద్దరు మరి తెచ్చిన గోటు ప్రకారం మా గృహప్రవేశ మహోత్సవానికి పిలువబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయ్యా వారు వచ్చి ఉన్న ప్రభావం ఈ శాస్త్రుల ఇలా వర్తమానాన్ని పెట్టి ఉన్న ప్రభా మరి 144 కేసుల 2వ వచ్చిన ప్రకారం కృపానిధిని మొదలేసి చివరిలో వారు మార్చుకొచ్చిందంటే దేశకి ఇచ్చే రక్షకుడు ప్రతి ఒక్కరు రక్షణ పొందాలన్న ఉద్దేశంతో మరి అవును ప్రభా నీ కృప ఎంతో గొప్పది. నీ కృపలనే మేము జీవిస్తున్నాం. నీ కృపలనే నీ దాసులు కూడా జీవిస్తున్నాను. మేము మా తల్లిదండ్రులకి 4 కుమారులమే 3 కుమార్తెలు. అయితే ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే 3 కుమారులు చచ్చిపోయారు. 5 ఏళ్ళు నేను ఒక్కడే మిగిలాను. కొన్ని సిస్టర్స్ కూడా చచ్చిపోయారు. ఒక సిస్టర్ మిగిలింది. కాబట్టి నేను ఇప్పుడు సీనియర్ మోస్ట్గా ఉన్నాను ఈ గృహాల్లో. కాబట్టి నా ఆశీర్వాదాలు కూడా బిడ్డగా అందాలని నేను వస్తూ ఉన్నాను. అదే కాదు 144 కేసుల 2వ వచ్చిన ప్రకారం కృపానిధి అన్న ప్రతి ఒక్క మాట ఎంత గొప్పది అన్నది వాళ్ళ అమ్మ నాన్న ఎంత గొప్పగా దేవుని యొక్క ఉన్నారో అనేది అర్థమవుతుంది. ఆయన గుడ్డివాడైనా 5 ఇళ్ళు కొనగలిగాడు, 5 ఇళ్ళు నిర్మించగలిగాడు, 5 ఇళ్ళు స్థిరపరచగలిగి తన బిడ్డలకి అదే విధంగా ఉన్న ప్రభా ఎంతగానో దేవునికి గొప్ప దేవుని భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. కొన్ని ఇచ్చే వాగ్దానం ఏంటి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9లో వచ్చింది. మీరు నా మాట విని సిద్ధంగా మీరు సమ్మతించి నా మాట విన్నారా ఈ భూమి ప్రతి ఫలాన్ని అనుభవిస్తారని సెలవిస్తుంది వాటి. కాబట్టి అయ్యా ఫ్యామిలీ ఇలాగన్న ప్రభావ అదే కాదు ప్రతిదీ కట్టబడడం జ్ఞానించాలా వేసించాలి చిన్నపడం పండుగ ఇవాళ జ్ఞానం కలిగి వేసిన కలిగి చెప్పినట్టుగా ప్రభావ ఈ నామం మరి మేము చేసే ప్రతి వ్యక్తిలో మైపరచుకొని వెళ్తాం. ముఖ్యంగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ అయ్యా మా గొప్పతనం కాదు ఇది గ్రేట్నెస్. కాబట్టి అలాగే ప్రభావం ప్రతి ఒక్కరు కూడా సంతోషించి ఎవరైనా సంతోషించి సహాయం చేయాలి. వచ్చాను ధన్యవాదాలు అంటూ చేసి అయ్యా మరి బోధించే వాక్యంలో కూడా కృపగలిగినామని రక్షకుడిని కూర్చుందని తీసుకున్నాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా గురకే కదా ప్రాణం తీసుకువాలి ఘనమైన మిమ్మల్ని అందరినీ ఈరోజు ఈ మహోత్సవ అందిస్తున్నాను. థ్యాంక్స్ అయ్యా. ఆమె వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చేశారు. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని కృపానిధిగా కోరుతున్నారు కుటుంబం తరఫున.
తర్వాత నాన్ వెజిటేరియన్ వారికి టేబుల్స్ వేస్తారు. వారు టేబుల్స్ మీద, నాన్ వెజిటేరియన్ వారు టేబుల్స్ మీద కూర్చోండి, కూర్చోండి. మరి వెజిటేరియన్ వారికి, శాకాహారులకు బఫే సిస్టము ఏర్పాటు చేయాలి. దానికి అందరూ కూడా మరి ఫోన్ చేసుకుని వెళ్ళాలని ప్రభుత్వ మనం చేస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకందరికి నిరంతరము తోడుగా ఉండను గాక. ఆమేన్. కృపయు సత్యము యేసు బాలకవి, కృపను పొందగా వేగమే జ్ఞానము. కృపయు సత్యము యేసు బాలకవి, కృపను పొందగా వేగమే జ్ఞానము. అపరిమిత కృపను అపరిమిత కృప